ఉప్పు కారంలా ఉన్న వాళ్ళు కలిసిపోతున్నారు. పరోక్షంగా మాటల యుద్ధం చేసుకున్న నేతలు ఇప్పుడు కలిసి నడుద్దామంటున్నారు. ఓవరాల్ గా తెలంగాణ బీజేపీలో ఓ స్పష్టమైన మార్పు మొదలైందని, నేతలంతా ఒకే తాటిపైకి వస్తున్నట్లు కనిపిస్తోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. దీని వెనుక అభయ మంత్రమే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటది? ఇక బీజేపీ నేతలు అంతా కలిసి ఎన్నికల యుద్ధం ప్రకటించబోతున్నారా? పార్టీని అధికారంలోకి దగ్గర చేయబోతున్నారా? రాజకీయ వర్గాల్లో జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఒకే తాటిపైకి చేరుతున్న బీజేపీ నేతలు, భోజనాలకు ఆహ్వానాలు, అరుదైన దృశ్యాలు. దీని వెనుక కారణం అభయ తారక మంత్రమేనా? కమలం పార్టీలో వరుస పరిణామాలు చెప్తుందేంటి? బండి సంజయ్ ఇంట్లో నేతల భోజన సమావేశం. ఈ మీటింగ్ తర్వాత తెరపైకి వచ్చిన చర్చ ఏంటి? ఎవరికి వారే యమునా తీరే. కొన్ని రోజుల ముందు వరకు ఇలానే ఉండేది తెలంగాణ బీజేపీ నేతల తీరు. ఒక స్టేజ్ లో నేతల మధ్య విభేదాలు పీక్స్ కు చేరాయి. నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయి వరకు వెళ్లింది అనే గుసగుసలు కూడా వినిపించాయి. సొంత పార్టీ నేతల లోపాలను గుర్తించి వాళ్లను టార్గెట్ చేసేందుకు ఆ విషయాలను మిగతా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చేవారనే ప్రచారం కూడా జరిగింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తుంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మాత్రం పార్టీని తెగ టెన్షన్ పెట్టాయట. ఈ పరిణామాలను గమనించిన హైకమాండ్ వీటికి చెక్ పెట్టాలని డిసైడ్ అయి సరికొత్త మంత్రాన్ని ప్రయోగించిందని టాక్. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ని రంగంలోకి దించి అంతా సెటరైట్ చేసే ప్లాన్ మొదలు పెట్టిందట. ముందుగా ఈటెల రాజేందర్ బండి సంజయ్ తో లక్ష్మణ్ ఇంట్లో మొదటి సమావేశం ఏర్పాటు చేశారని, దానికి కొనసాగింపుగా ఢిల్లీలోనూ మరికొన్ని మీటింగ్స్ జరిగాయనే టాక్ బీజేపీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ఇప్పుడు బీజేపీలో వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూడా. కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. అయితే ఇది సాధారణ ఆహ్వానం, క్యాజువల్ డిన్నర్ అని బయటకు చెబుతున్నా అసలు విషయం వేరే ఉందట. దీని వెనక అభయ తారక మంత్రం ఉందనే చర్చ నడుస్తోంది. అందరినీ ఆహ్వానించాలని సంజయ్ కు చెప్తూనే సంజయ్ ఇంటికి అందరూ వెళ్లాలని ఆయా నేతలకు సూచనలు అందాయట. ఇదే ఇప్పుడు బీజేపీ నేతల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఈటెల, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్ సహా పాల్వాయి హరీష్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా లాంటి ఎమ్మెల్యేలు కూడా బండి సంజయ్ ఇంటికి వచ్చి వెళ్లారు. అయితే అవి సాధారణ సమావేశాలు కావని, దీని వెనక పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ నడుస్తోంది. అంతా కలిసే ఉన్నాం, కలిసే పని చేస్తున్నామనే మెసేజ్ ను పార్టీ క్యాడర్ కు ఇచ్చినట్లు అయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకటు అభయ్ పాటిల్ సూచనలతో ఏర్పాటు చేసిన మీటింగ్ తర్వాత కొన్ని ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. అసలు బండి సంజయ్ ఇంట్లోనే ఎందుకు సమావేశాలు జరుగుతున్నాయి? నేతలను ఆహ్వానించాలని ఆయనకే ఎందుకు చెప్పారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ సెంట్రిక్ గా ఈ సమావేశాలు జరగడం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును తొలగించి బండి సంజయ్ కి మళ్లీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అలాంటిదేమీ లేదని పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నా చర్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పట్లో అధ్యక్ష మార్పు జరిగే అవకాశం లేదని కొందరు నేతలు అంటుంటే, బండికి పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని మరికొందరు ఆఫ్ ది రికార్డుల్లో చెప్తున్నారట. ఇకటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు తన మార్క్ రియాక్షన్ ఇచ్చారు. ఎవరూ శాశ్వతంగా అధ్యక్షుడిగా ఉండరని, 2 ఏళ్లలో తన పదవీ కాలం ముగుస్తుందని, అప్పుడు ఎవరినైనా నియమించొచ్చు అంటూ క్యాజువల్ గా ఆన్సర్ ఇచ్చారు. ఓవరాల్ గా విభేదాలు, అసంతృప్తులతో రచ్చరచ్చ అన్నట్లు బీజేపీలో కనిపించిన పరిణామాలు ఇప్పుడు కూల్ అవుతున్నాయి. నేతలంతా ఒకే తాటి మీదకు వస్తున్నారు. కలిసే ఉన్నాం, కలిసే పని చేస్తున్నాం.
అందరి లక్ష్యం ఒక్కటే అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. నేతల మధ్య విభేదాలు చల్లార్చడంలో అభయ్ పాటిల్ మంత్రం పనిచేసిందా? ఇదే స్పీడ్తో నాయకులంతా ముందుకు వెళ్తారా? బీజేపీ గేర్ మార్చబోతుందా అంటే చూడాలి మరి.